చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ యూత్ విభాగం ఆందోళనలు చేస్తోంది. కర్నూలులో నిరసనలు చేపట్టారు. వై జంక్షన్ లో అంబటి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వైసీపీ నేతలు హద్దులు దాటితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయకత్వంలో క్రమశిక్షణతో ఉన్నామని టీడీపీ నేతలు తెలిపారు. టీడీపీ యూత్ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఆ పార్టీ నేత గౌరు జనార్దన్ రెడ్డితో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే టీడీపీలోని యువ నాయకత్వం కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పాణ్యం యువ నాయకుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. గౌరు జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ముందు కూడా టీడీపీనే అంబటి రాంబాబు మీద దాడికి ప్రయత్నించి అందుకే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం అన్నది ఒక వైసీపీ నుంచి వస్తున్న ఆ వార్త. దాన్ని ఎలా చూస్తారు? దాడి ఎక్కడ ఉందండి? మీరు కనుక క్లియర్గా ఇన్సిడెంట్ ఫాలో అయినట్టయితే అక్కడ ఎక్కడైతే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర ఉన్న ఫ్లెక్సీని అంటే అహింసా పద్ధతిలో చేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది నెయ్యిలో. అది క్లియర్గా సుప్రీంకోర్టు నివేదిక ఇచ్చిన సిట్లో తేలింది. అది అలా వాళ్ళు పెట్టినప్పుడు దాన్ని ఈయన అటాక్ చేయనీకి వచ్చి బండిలోంచి దిగి వాళ్ళని తన్నడానికి వెళ్ళో లేకపోతే దాన్ని పీకేస్తాన్ని వార్నింగ్ ఇస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఆ అడ్డుకున్న క్రమంలో మైక్ పెట్టిన మీలాంటి మీడియా సోదరులు పెట్టినప్పుడు ఇలాంటి అసభ్య పదాలు వాడడం జరిగింది. అంతేగాని ఆయన ఎవరు దాడి చేశారు? ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం మాకేం అవసరం ఉంది? అదే అలాంటి వీకెస్ట్ లీడర్, సరే కనీసం ఏదైనా ప్రజాదరణ ఉంది అతను చెప్పాడంటే అనుకోవచ్చు. ఒక వీకెస్ట్ లీడరు లక్కులో ఏదో ఒకసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయినాడు. అంతేగాని అట్లాంటి ఎన్నో 89 నుంచి రాజకీయాల్లో ఉండి ప్రతిసారి ఓడిపోయినటువంటి నీచుడు నికృష్టమైనటువంటి లీడరు అలాంటి మా పెద్ద ఆయనని మాట్లాడుతూ ఉన్నాడంటే మా అందరికి కూడా నిజంగా మేము చాలా క్షోభలో ఉన్నాము. ఇది ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకూడదు. మేము మాట్లాడలేక కాదు, మేము ఇది చాలా ఖండిస్తూ ఉన్నాము. మేము ప్రజలు మాకు మంచి చేయడానికి మ్యాండేట్ ఇచ్చారు. అంతేగాని ఇలాంటి వారికి మేము ఆన్సర్ చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వం ఇప్పుడు కఠినంగా అతన్ని శిక్షించి ఇంకొకసారి ఇలాంటి దానికి స్వస్తి చెప్పాలి. ఎందుకంటే యువకులు కూడా రాజకీయాన్ని చాలా అసహించుకుంటున్నారు. ఇలా ఉంటే రేపొద్దున ఏంటి స్ఫూర్తి తీసుకొని వచ్చేది రాజకీయాల్లోకి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వైసీపీని భూస్థాపితం చేసి ఇలాంటి నాయకులని కనీసం వాళ్ళ వైసీపీ పెద్దలు ఇంతవరకు ఖండించలేదు. అదే మా పార్టీలో మన ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త కూడా ఒక అసభ్యంగా పోస్ట్ పెట్టాడని పార్టీని సస్పెండ్ చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల మొత్తం ఉదంతం వెనక వైసీపీ నేతలకు కానీ ప్రజలకు కానీ ఏమని చెప్తారు? వాళ్ళది ఒక అంటే ఇంకా వాళ్ళు దుకాణం మూసిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ఏ అహంకారంతో ఇచ్చిన అసభ్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఒక మీడియా. అంతేగాని అక్కడెక్కడ కూడా మొన్న జరిగిన ఇన్సిడెంటే తీసుకుంటే సిట్లో కూడా ఎక్కడ వాళ్ళు ఇందులో జంతు కొవ్వు వాడలేదని చెప్పలేదు. దాన్ని వాళ్ళు వాడలేదు, మా క్లీన్ చిట్ ఇచ్చేసిందని వాళ్ళ సొంతంగా వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు సుప్రీంకోర్టు కంటే పెద్దవాళ్ళ. ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమంటా ఉన్నాం. మరి అలాంటి వారికి ఇంకా అసలు అవకాశమే లేకుండా మనం మంచి నాయకత్వం వైపు నిలబడదాము, మనం రాష్ట్రాన్ని మనం మంచి డెవలప్ చేసుకుందాము. పైన కూడా మోదీ గారు అండదండలు మనకు ఉన్నాయి. ఇది మనకు మంచి సువర్ణ అవకాశం. ఇంకా సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే 15-20 సంవత్సరాలు ఇలాగే దీన్ని డెవలప్మెంట్ చేసుకుందాం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కఠినంగా శిక్షిస్తే రేపు పొద్దున వేరే వాళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి భయపడతారు. దాన్ని మేము అది చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది పూర్తిగా కూడా ఇటు కల్తీ వ్యవహారంలో డిఫెన్స్లో పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలతోటి మొత్తం కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీనివల్ల టీడీపీలో ఉన్నటువంటి యూత్ విభాగం అంతా కూడా పూర్తిగా ఆగ్రహంతో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేసినట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.